నమస్తే సార్. నమస్తే. సార్ చాలా మందికి ఏదో కామెంట్స్ రూపంలో వెయిట్ లాస్కి ఒక మంచి డ్రింక్ కావాలి అని అడుగుతున్నారు. సో దాని రిలేట్ ఏమైనా మంచి రెమెడీ ఉందా? చాలా ఉన్నాయమ్మా. నిజంగా వెయిట్ ఉన్నటువంటి సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు 100 మందిలో దాదాపు 60 మంది 70 మంది కంటే కూడా ఎక్కువ ఉంటారంటే ఆశ్చర్యం కదమ్మా. పూర్వకాలం అయితే ఎక్కువ బరువు ఉన్నటువంటి వాళ్ళని వెతకాల్సి వచ్చేది. ఈ కాలం స్లిమ్గా ఉన్నటువంటి నాలాంటి వాళ్ళని వెతకాల్సిన రోజులు వచ్చాయమ్మా. సో కాల ప్రభావము. సో ఏదైనా మరి అధిక బరువు అనర్థానికి మూలం. సో ఎప్పుడైతే అధిక బరువు ఉంటామో సమస్తమైనటువంటి వ్యాధులకు కూడా ఆధారభూతమైనటువంటి పరిస్థితి ఏర్పడి అనేక రకాలైన జబ్బులమ్మా, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, షుగరు, బీపీ, ఇలాంటి అనేక రకాలైన జబ్బులు కూడా వెయిట్ పెరగడం వల్ల వస్తుంటాయమ్మా. కాబట్టి మరి ఆ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు ఆ వెయిట్ను తగ్గించుకోవడం చాలా అవసరం అమ్మా. లేని పక్షంలో అనేక రకాల ఉపద్రవాలు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది. మరి ఆ యొక్క వెయిట్ లాస్ అయ్యేందుకు చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమందికి ఆశించినట్టు ఫలితాలు కలుగుతాయి, కొంతమందికి ఆశించినట్టు ఫలితాలు కూడా కలగక చాలా నిరుత్సాహానికి గురవుతుంటారమ్మా. బట్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఫార్ములాను వాడుకోవడం వల్ల చాలా సమర్థమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. గత కొన్ని వీడియోల్లో కూడా మరి ఇలాంటి ఫార్ములాస్తో పాటు ఎటువంటి ఆహార విధానాలు పాటించాలి, అదేవిధంగా ఇలాంటి ఎక్సర్సైజ్ చేయాలి కూడా నేను చెప్పడం జరిగిందమ్మా. ఇప్పుడు కేవలం ఈ యొక్క ఔషధం కషాయాన్ని లిక్విడ్ని ఎలా తయారు చేసుకొని ఆ యొక్క వెయిట్ లాస్ అయ్యేందుకు మనం వాడుకోవాలో చెప్తానమ్మా. దానికి కావాల్సిన ఐటమ్స్ చూసేద్దాం. ఈ 4 పదార్థాలమ్మా: శొంఠి, మెంతులు, అదేవిధంగా సోంపు గింజలు, లవంగాలు. ఈ 4 పదార్థాలు అన్ని మన ఇంట్లో ఉండేటమ్మా. చాలా మందికి తెలియదు. సో ఫ్యాట్ మెటబాలిజానికి చాలా శక్తివంతంగా సమర్థవంతంగా పనిచేస్తాయమ్మా. ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాల శక్తి ప్రభావం అలాంటిదమ్మా. సో ఎలా తయారు చేసుకోవాలంటేమ్మా, ఒక పాత్రలో 200 నుంచి 250 ml నీళ్లు తీసుకోవాలమ్మా. ఈ విధంగా 200 నుంచి 250 ml నీళ్లు తీసుకొని ఇందులో శొంఠి ఇంతకుముందు చూపించాం కదా, శొంఠి కాస్త వేసేయాలమ్మా. ఎక్కువ ప్రమాణం కూడా అవసరం ఉండదమ్మా. సో ఈ విధంగా కాస్త శొంఠి ముక్కలుగా చేసి ఆ శొంఠి పొడి ఇలాగా కచ్చాపచ్చిగా దంచేసి శొంఠిని వేసేయాలి. అదేవిధంగా రెండవ పదార్థంగా 3 లేదా 4 వరకు లవంగాలు వేసేయాలమ్మా. సో 3 లేదా 4 వరకు ఈ లవంగాలు వేసేయాలి. అట్లే మూడవ పదార్థంగా ఒక 1/2 స్పూన్ నుంచి 1/2 స్పూన్ వరకు ఈ మెంతులు వేసేయాలి. 4వ పదార్థంగా సోంపు గింజలమ్మా. సోంపు గింజలు కూడా ఒక 1/2 స్పూన్ నుంచి 1/2 స్పూన్ వరకు ఈ సోంపు గింజలు వేసేయాలి. సో ఈ విధంగా వేసేసి ఈ పదార్థం ఔషధ గుణాలన్నీ కూడా మన నీళ్ళలోకి వచ్చేటట్లు కాసేపు కాయాలమ్మా. సో ఈ యొక్క 200 ml లేదా 250 ml నీళ్లు ఇంచుమించు 50 to 100 ml నీళ్లు మాత్రమే వెళ్ళేటట్లు సన్న మంట మీద కాచేసేయాలమ్మా. చూడండమ్మా, ఇప్పుడు ఔషధ గుణాలన్నీ కూడా ఆ నీటిలోకి వస్తున్నాయి అన్నమాట. శొంఠి శోధించేటువంటి శొంఠి అని చెప్పి చెప్తుంటారమ్మా. శొంఠిలో ఉన్నటువంటి జింజరాలు, షాగోలు అనేటువంటివి మెటబాలిజాన్ని వేగవంతం చేసేసి ఫ్యాట్ను బర్న్ చేసేదానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అదేవిధంగా లవంగాల్లో ఉన్నటువంటి యూజనాల్ అనేటువంటి రసాయన పదార్థము, అదేవిధంగా ఇతర యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేటువంటి పరిస్థితి కూడా లవంగాలు ఉంటాయి. కాబట్టి ఈ లవంగాలు కూడా వెయిట్ లాస్ అయ్యేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ యొక్క లవంగాల వల్ల ముందు ఈ వెయిట్ వల్ల కలిగేటువంటి ఇతర ఉపద్రవాలు రాకుండా, అంటే షుగరు, బీపీ ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు కూడా ఈ లవంగాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. మెంతుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదమ్మా. మెంతులు వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడమే కాకుండా షుగరు, బీపీ ఇలాంటి జబ్బులు రాకుండా ఉండేందుకు, వచ్చిన జబ్బులు త్వరగా తగ్గేందుకు కూడా మెంతులు ఉపయోగపడతాయి. చివరగా మనం తీసుకున్నటువంటి సోంపు గింజల్లో మరి ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క ఫైబర్ యొక్క ప్రభావం చేత దేహంలో ఏ భాగంలో కొవ్వు కణాల్లో కొవ్వు సంచితమైనప్పటికీ ఆ కొవ్వును కనిపించేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఈ యొక్క సోంపు గింజల్లో ఉంది. ఈ యొక్క దీంతో పాటు అనథాలు, అదేవిధంగా కొన్ని రకాల ఇతర పదార్థాలు కూడా ఈ సోంపు గింజలు ఉండడం వల్ల ఇవన్నీ కూడా మరి లివర్ను చైతన్యవంతం చేయడమే కాకుండా, లివర్ దోషాలు, కార్యంలో ఉన్న దోషాలు తొలగించడమే కాకుండా శరీరాన్ని కూడా ఆరోగ్యవంతంగా ఉంచడంతో పాటు మరి ఫ్యాట్ బర్న్ కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి. మరొక ప్రయోజనం ఏంటంటే వీటి వల్ల ఈ యొక్క పదార్థాలు వాడుకోవడం, ఈ యొక్క పదార్థాలను మనం ఈ పద్ధతిలో తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మనకు నీరసము, నిస్సరణ, బలహీనత ఉండవమ్మా. మీరు చాలా మందిని గమనిస్తుంటారు, బాడీ అంతా టైర్డ్ గా అయిపోవడం అట్లా ఉండవమ్మా. మీరు చాలా మందిని గమనిస్తుంటారు, వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు చిన్న దానికే అలసిపోతుంటారు. ఎగ్జాక్ట్ అమ్మా, ఆయాస పడిపోతుంటారు, అలసిపోతుంటారు, చేత కాకుండా ఉంటుంది, నీరసము, నిస్సరణ, బలహీనత ఉంటాయి. ఇవన్నీ కూడా రాకుండా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుందమ్మా. అంటే ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల మనకు శక్తినిచ్చేటువంటి మైటోకాండ్రియా అనేటువంటి కణంలో ఉన్నటువంటి భాగాన్ని కూడా చైతన్యవంతం చేసి మైటోకాండ్రియాను శక్తివంతం చేయడం వల్ల నీరసము, నిస్సరణ, బలహీనత అనేటువంటి రాకుండా కూడా ఉంటాయమ్మా. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఈ పదార్థాన్ని కషాయ రూపంలో తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా సంతృప్తికరమైన ఫలితాలు కలుగుతాయమ్మా. అయిపోయిందమ్మా.
స్టవ్ ఆఫ్ చేసి 50 to 100 ml ఈ విధంగా చూడండి అమ్మా, కలర్ కూడా మారిపోయిందమ్మా, colour change. బ్రహ్మాండమైనటువంటి పానీయం రెడీ అయిపోయిందమ్మా. సో ఈ విధంగా ఇంచుమించు 100 ml వరకు మనం మరిగించుకున్నా సరిపోతుందమ్మా. 100 ml వరకు ఈ విధంగా మరిగిన తర్వాత దీన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసేయాలమ్మా. ఇది కాస్త వేడివేడిగా ఉన్నాయమ్మా, కాబట్టి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత వడగట్టుకుంటే సరిపోతుందమ్మా. సో చూస్తున్నారు కదమ్మా, బ్రహ్మాండమైనటువంటి వెయిట్ లాస్ అయ్యేందుకు చక్కటి పానీయం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పానీయాన్ని మనం రోజు ఒక్కసారి గోరువెచ్చగా ఉన్నప్పుడు సిప్ బై సిప్ సేవిస్తుండాలమ్మా. సో ఉదయం రోజు పరిగడుపున సేవించడం వల్ల ఫలితాలు మరింత శీఘ్రంగా సమర్థవంతంగా వెంటనే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. కావాలంటే ఇందులో కాస్త స్వచ్ఛమైనటువంటి తేనె దొరికేట్లయితే గోరువెచ్చగా ఉన్నటువంటి ఈ యొక్క కషాయంలో కాస్త తేనె కూడా కలుపు తీసుకోవచ్చు, లేదంటే నిమ్మరసం కూడా కలిపి తీసుకోవచ్చు. అంటే మనం తాగేటప్పుడు తీసి కలుపుకోవచ్చు అంటారు. సరిపోతుంది. సో చూసారు కదా, ఎవరైనా కానీ బాగా ఒబేసిటీతో బాధపడే వాళ్ళు మన ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటి న్యాచురల్ పద్ధతిలో మంచి హోమ్ మేడ్ డ్రింక్ అనమాట. సో చాలా మంది మమ్మల్ని అడగడం జరుగుతుంది, ఏమన్నా మంచి హోమ్ రెమెడీస్ ఉంటే చెప్పండి వెయిట్ లాస్కి అని. సో మీకోసం అని చెప్పేసి మంచి హోమ్ మేడ్ డ్రింక్ని అయితే సార్కి చెప్పి నేనైతే ప్రిపేర్ చేయించేసాను. సో మీరు కనుక ట్రై చేసినట్లయితే డెఫినెట్గా మీ వాల్యుబుల్ కామెంట్ అనేది కింద కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కూడా అవి కూడా మీరు కామెంట్ చేసినట్లయితే సార్తో డిస్కస్ చేసి ఆ వీడియోస్ మీకు ఏ విధంగా తీసుకొస్తే మీకు రీచ్ అవుతుంది అని చెప్పేసి దాన్ని కూడా చేయడానికి మేము ట్రై చేస్తాం. ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ సార్. ఓకే.